హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో. ఈరోజు మనం ఈ రీడింగ్‌లో ఈరోజు మీకు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈరోజు మీ లైఫ్‌లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి? అంటే అది ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా లేకపోతే మీరేమైనా న్యూ చేంజెస్ అట్లాంటివి అసలు డివైన్ ఏం కనెక్షన్స్ మీకు ఇవ్వబోతుంది? మీ ఎనర్జీస్ ఎట్లా యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వబోతున్నాయి? అసలు మీ లైఫ్‌లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయి? మేజర్ చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయా? ఇట్లాంటిదంతా మనం రీడింగ్‌లో అయితే తెలుసుకుందామండి. సో, ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో, మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైమ్‌లోనైనా కూడా మీరు రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. సో, ఎవరైతే మాకు రీడింగ్ కనెక్ట్ అవుతుంది, రెజొనేట్ అవుతుంది అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున కూడా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా న్యూ రీడింగ్స్ కావాలి, పలానా టాపిక్ మీద కావాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్‌లో తెలియచేయండి. తప్పకుండా నేను దానికోసమైతే అంటే జనరల్ టాపిక్స్ అయితే అందరికీ ఉపయోగపడేలాంటి టాపిక్స్ అయితే నేను దాని మీద రీడింగ్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది. సో, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే, నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో, మీరు నన్ను వాట్సాప్‌లో అప్రోచ్ అవ్వచ్చు. నేను సేమ్ డే మీకు రీడింగ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఫోన్ కాల్‌లో మీరు ఉంటుండగానే రీడింగ్ మీకు చేసి చెప్పడం జరుగుతుంది. సేమ్ డే రీడింగ్ అయితే అయిపోతుంది. సో, ఎవరికైనా అట్లా పర్సనల్ రీడింగ్స్ చేపించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి. ఇప్పుడైతే ఎవరైనా మర్చిపోయాను. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా గివ్ అవే రూల్స్ మీకు తెలుసు కాబట్టి దానిలో పార్టిసిపేట్ చేయండి. సో, రీడింగ్‌లోకైతే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ఒక ప్రాపర్ మెసేజెస్‌ని వ్యూయర్స్ అందరికీ కూడా అందించండి యూనివర్స్. మీరిచ్చే ప్రతి మెసేజ్ కూడా వాళ్ళందరి తరపు నుంచి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను యూనివర్స్. యూనివర్స్ గ్రాటిట్యూడ్. వ్యూయర్స్ మీరందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా మీ మనసులో ఏదైతే కోరికుందో, మీ మనసులో ఏదైతే ఆహ్, నెరవేరాలి, మాకిది కావాలి అనుకుంటున్నారో అది జాబ్ కానీ, కెరియర్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా సరే. మీకు ఎందులో మార్పు రావాలి, మీరు హ్యాపీగా ఉండడానికి ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో, దానిలో మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అది రిలేషన్‌షిప్స్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. మీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని యూనివర్స్‌కి తెలియచేయండి. ప్రేయర్ రూపంలో యూనివర్స్‌కి తెలియచేయండి. యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజ్‌ని, ఒక ప్రాపర్ మెసేజెస్‌ని అయితే మీకు అందించడం జరుగుతుంది. సో, అందరు విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలని నేనైతే యూనివర్స్‌కి మీ తరపు నుంచి మీ కోరికలన్నిటిని కూడా కన్వే చేస్తున్నాను. యూనివర్స్ గ్రాటిట్యూడ్. సో, చూద్దాం ఈరోజు రీడింగ్‌లో మీకేం చేంజెస్ రాబోతున్నాయి. ఎలాంటి మార్పులైతే జరగబోతున్నాయి. యూనివర్స్ మీకేమైనా లైఫ్‌లో న్యూ చేంజెస్ ఇస్తుందా? సో, బాటమ్ ఆఫ్ ది డెక్ ది స్టార్. సో, ఏదో ఒక న్యూ చేంజ్ అయితే మీకు బిగిన్ అవ్వబోతుంది. వావ్! ఫస్టే మీకు 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ స్వార్డ్, కింగ్ ఆఫ్ కప్స్. సో, ఇక్కడ మీకు క్లియర్‌గానే ఇవన్నీ కనిపిస్తున్నాయనే నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు చూస్తే మనం చూద్దాం. సో, ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ప్రెజెంట్ మీ లైఫ్ సిట్యుయేషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఏదో ఒకటి మీకు కావాలి అనిపిస్తుంది. దాన్ని మీరు పొందలేకపోతున్నారు. మీ ఆలోచన ఒక రకంగా ఉంది. మీకు జరుగుతుంది ఒక రకంగా ఉంది. అంటే మీరు ఎఫర్ట్ పెడుతున్నారు కానీ ఇంకా మీకది కెరియర్‌లోనైనా, ఫైనాన్షియల్ స్టేటస్‌లోనైనా, బిజినెస్‌లోనైనా ఎందులోనైనా కూడా మీరు ఏదో ఒకటి మీ ఇంట్రెస్ట్ ఉంది. దాని మీద. కానీ మీరు దాన్ని పొందలేకపోతున్నారు. సో, దాని గురించి మీరు ఎక్కువగా ఎప్పుడు థింక్ చేస్తున్నారంటే, మీరు పడుకునే సమయంలో నాకెందుకిట్లా జరుగుతుంది? నాకెందుకిలా అవుతుంది? అసలు నేనింత ఎఫర్ట్ పెడుతున్నాను కానీ ఎందుకిట్లా జరుగుతుంది? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని బాగా
ఒక ఎలా అంటే ఆలోచించేసి మీకు నిద్ర లేకుండా చేయడం ఇట్లాంటివి ఆలోచించే విధంగా ఉంటున్నాయి. అయితే ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ ఇదంతా కెరియరు ఇలా చూస్తున్నాయి. రిలేషన్‌షిప్ వైస్ కూడా. మీ పార్ట్నర్‌తో మీకు డే అంతా ఎట్లా ఉన్నా కూడా ఈరోజు ఎట్లా ఉంటుందంటే నైట్ పడుకునేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ థాట్స్‌తోనే ఉండడం, వాళ్ళని చూడాలనుకోవడం, మీ మధ్య జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ అవి క్యూట్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు. అవన్నీ కూడా ఒక సీన్ లాగా అంటే మనం మూవీలో ఫ్లాష్ బ్యాక్స్‌కెళ్తే ఎట్లా అయితే ఉంటుందో, అట్లా అన్నమాట. మీకు అన్నీ కూడా అలాగా కనిపిస్తా ఉంటాయి. సో, దాని వలన సగం మీకెట్లా అనిపిస్తుందంటే, నిద్ర లేమి అంటే సరిగ్గా నిద్ర పట్టదు. ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి మీ ఆలోచనలు ఇవన్నీనా అంటే మీ ప్రాసెస్ కాదు. అంటే మీరు యాక్షన్స్ కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీ ఆలోచనలు అవన్నీ కూడా. ఆ ఆలోచనలు అక్కడే తిరుగుతా ఉంటాయి. సో, దాంతో మీకెట్లా అనిపిస్తుందంటే కొన్ని స్వీట్ మెమోరీస్ ఉంటాయి. కొన్నేమో ఇబ్బందికరమైనవి అంటే డిస్టర్బెన్సెస్ ఎట్లా క్రియేట్ మన ఆలోచన ఇప్పుడు ఉంది. మీరందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మనం ఒక మాటతో స్టార్ట్ చేస్తాం ఆలోచన అనేది. దాని నుంచి వేరే అల్లికలు ఎలా అల్లుకుంటూ వెళ్ళిపోతామో అట్లా ఉంటుంది మన ఆలోచన. మన బ్రెయిన్‌కి సంబంధించి ఏదైనా జరుగుతుంటే అట్లా ఉంటుందంట. మీ క్రియేషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఏంటంటే ఒకదాన్ని మించి అట్లా ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. అలా ఆలోచించుకునే టైంలో పాజిటివ్స్ గుర్తొస్తుంటాయి, నెగెటివ్స్ గుర్తొస్తుంటాయి. అట్లనే మీ లైఫ్‌లో ఈ చేంజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అది కెరియరు, ఏదైనా బిజినెసు లేకపోతే ప్రాఫిటబుల్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏవైనా కూడా. నాకది కావాలి అని కోరుకుంటున్నాను. కానీ నాకది జరగట్లేదే. అయ్యో! నాకు ఇదేంటో జరుగుతుంది. ఇంకా ఏదో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. అది అవ్వట్లేదు. ఇట్లా మనసైతే అలా పదే పదే అది చెప్పడం, మీరు దాని కోసమే ఆలోచించుకోవడం, సగం నిద్ర లేకుండా టైం అంతా అంటే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో, నిద్ర లేకుండా టైం ఎక్కువ మీరు దాంతోనే గడుపుతారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే జరుగుతాయి అనేది తెలుస్తుంది. సో, ఇంకా ఎట్లా ఉందంటే 10 ఆఫ్ పెంటికల్స్. సో, ఎవరికైనా ప్రాపర్టీస్ పరంగా, ఎవరికైనా ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మీకెక్కడైనా మనీ లాస్ అయిపోయినా, మనీ ఆగిపోయినా, మీకు రావాల్సింది ఏదైనా ఇష్యూస్‌లో అంటే మీ హ్మ్, యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటే ఏదైనా మనీ ఆగిపోయిన ప్రాపర్టీస్ అంటే మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి తాతలు, ముత్తాతలు లేకపోతే ఎవరైనా మీ పెద్దవాళ్ళు, తండ్రుల దగ్గర ఆస్తులు ఇట్లా ఏదైనా ప్రాపర్టీ మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉన్నా, ఫైనాన్షియల్‌గా ఏదైనా సెటిల్‌మెంట్‌ల గురించి మీరు చాలా వెయిట్ చేస్తున్నా, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఒక సెటిల్ అయ్యి దాని తాలూకా ఇంపాక్ట్ మీకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్‌గా మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది. డబ్బుల పరంగా ఏదైనా లోన్స్‌కి అప్లై చేసినా, లేకపోతే ఏదైనా మీరు ఇంకా కెరియర్‌లో ఇంకేదైనా అంటే జాబ్ రిలేటెడ్‌గా ఎవరితోనైనా ఏదైనా రికమెండేషన్స్ చేపించుకున్నా, ఏదైనా ఇట్లాంటివి ఎవరైనా పర్సన్ మీకు హెల్ప్ చేయడం, ఇట్లాంటివి జరుగుతుంది. సమ్ సినారియోస్‌లో అయితే ఎట్లా అంటే ఆహ్, కెరియర్ పరంగా ఇదంతా మనం చూసుకున్నాం. ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మాట్లాడుకున్నాం. రిలేషన్‌షిప్‌గా మాట్లాడుకుందామండి. రిలేషన్‌షిప్స్‌లో అయితే ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని ఆహ్, అబ్జర్వ్ చేయడం కానీ, మీ వెనకాలే ఉండడం కానీ, ఏంటంటే రిలేషన్‌షిప్‌లో మీరసలు ఎట్లా ఉంటున్నారు? ఏంటి? అసలు మీ రిలేషన్‌షిప్ ఏ విధంగా ఎళ్తుంది? మీరు హ్యాపీగా ఉండి మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు మీ పార్ట్నర్‌తో ఏదో చెప్పాలనుకుంటారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఆహ్, ఎవరైనా ఒక పర్సన్ మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవ్వడం, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, మీరేం చేస్తున్నారు? ఎట్లా ఉన్నారు? అసలు రిలేషన్‌షిప్‌లో మీ స్టేటస్ ఏంటి? అసలు ఎటు వెళ్తున్నారు? ఏంటి? అనేది కూడా కొంతవరకు వాళ్ళు అబ్జర్వ్ చేసే సిట్యుయేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఏదేమైనప్పటికీ కూడా ఫైనాన్షియల్‌గా కూడా మీకు బాగానే ఉంటుంది. చక్కగా కలిసొస్తుంది. అంటే ఎవరికైతే మాకు ఫైనాన్షియల్‌గా కలిసి రావట్లేదు, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అందరికి అన్నీ జరుగుతాయని కాదు. ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ మీ యొక్క నీడ్స్ అంటే మీకేదైతే అవసరాలున్నాయో, మీరు దేనికోసమైతే ట్రై చేస్తున్నారో అవి ఫుల్‌ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది యూనివర్స్ మీకు చెప్తుంది. అదే నేను మీకు చెప్పడం జరుగుతుంది. యూనివర్స్‌తో మీరు కనెక్ట్ అవ్వండి. యూనివర్స్‌తో మీరు కనెక్ట్ అవ్వండి. డివైన్ ఇచ్చే మెసేజెస్ మీరు తీసుకోండి అని నేను పదే పదే అదే పాయింట్‌ని నేను ఆహ్, బాగా నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క కనెక్షన్స్ ఎట్లా ఉండాలంటే మీరు ఏదైనా చెప్పేటప్పుడు
పక్కనే ఉన్న పర్సన్స్‌కి మనం ఎట్లా చెప్తున్నాం, పక్కనే ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చెప్పేటప్పుడు ఎట్లా కన్వే అవుతుంది, ఎట్లా చెప్తున్నాం, ఎట్లా అర్థం చేసుకుంటారు. ఆ విధంగా మీరు యూనివర్స్‌కి ప్రతీదీ చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు ఎందుకంటే ఆల్‌మోస్ట్ 90% పీపుల్‌కి ఈ నీడ్స్ అన్నీ ఉండి ఉండి ఉండొచ్చు. ఎందుకంటే డబ్బుల పరంగా కావాలి. మనందరికీ మనీ కావాలని ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఆ నెసెసిటీ అయితే ఉంటుంది. కోట్లున్న వాళ్ళకి ఇంకో 2,00,00,000 కావాలని ఇట్లా అనిపిస్తుంది కదా! ఓకే. ఇదంతా ఏమి నెగెటివ్ కాదు. ఇదంతా పాజిటివే. ఎందుకంటే మీరు సంపాదించుకోండి. అది కూడా లీగల్‌గా మంచిగా మీరెవరిని బాధ పెట్టకుండా, ఇట్లా నేచర్‌ని బాధ పెట్టకుండా చక్కగా అందరి మేలు కోరుకుంటూ మీరు సంపాదించుకోండి అనేది నేచర్ యొక్క సిద్ధాంతం. సో, అట్లానే మనకి యూనివర్స్ చెప్తుంది. మీరు కష్టపడి మీరు అన్నీ సాధించుకొని మీకు రావాల్సిందైతే నేచర్ ప్రొవైడ్ చేస్తుంది. చక్కగా యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదే డివైన్ కనెక్షన్స్. అదే డివైన్ మెసేజెస్ ఈరోజు. సో, మీరు ఆలోచించేది ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా మీకు రావడం అయితే జరుగుతుంది. అంటే ఈరోజు రీడింగ్స్ ఇచ్చే వాళ్ళ ఎవరికో ఒకరికి. వాళ్ళలో చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఇది కనెక్ట్ అవుతుంది. అందుకే రీడింగ్‌లో ఇదొచ్చింది. సో, మీ యొక్క విల్ పవర్, మీ ప్రేయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో, అంతే స్ట్రాంగ్‌గా రీడింగ్ కూడా రావడం జరుగుతుంది. సో, అట్లా జరుగుతుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీకు ఏదైతే ప్యాషన్‌గా ఉందో మీ కెరియర్‌లో, మీరు కావాలి అనుకుంటుంది ఏదైతే ఉందో, అంటే అది జాబ్ రిలేటెడా, బిజినెస్ రిలేటెడా, లేకపోతే మీ కెరియర్‌లో ఇంకేదైనా లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడా, మాకు ఫలానాది చదువుకోవాలనుంది, లేకపోతే దాంట్లో ఇంకా ఏదైనా మంచి ర్యాంక్ సాధించాలనుంది. ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా అయినా, జాబ్ రిలేటెడ్‌గా అయినా, బిజినెస్ రిలేటెడ్‌గా అయినా, మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు మీరు చాలా చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. స్ట్రాంగ్‌గా మీరు దాన్ని అన్నిటిని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళిపోతారు. యాక్షన్ రూపంలో ఉంటుంది. అంటే ఓన్లీ ఇక్కడ థాట్స్ మాత్రం, ఇక్కడ ఆలోచనలు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిందేంటంటే 4 ఆఫ్ స్వర్డ్ ఎనర్జీలో మీ ఆలోచనలు, పాస్ట్ గురించి ఆలోచనలు, పాస్ట్‌లో ఇలా జరిగింది, అలా జరిగింది అనే ఆలోచనలు, అది కెరియర్ గురించి. అది రిలేషన్స్ గురించి కూడా ఆ విధంగా. ఇట్లా ఇక్కడ మాత్రం ఇక్కడికొచ్చేసరికి మీరు గమనించాల్సిందంటే యాక్షన్ రూపం స్టార్ట్ అవుతుంది. అంటే యాక్షన్‌లో మీరు ప్రతీదీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. నాకిది కావాలి. ఈరోజు మీకు ఓకే. స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి. నాకు క్లాస్ రూమ్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, నేను ఈరోజు ఎగ్జామ్స్‌లో నేనింత పర్సెంటేజ్ తెచ్చుకోవాలి. లేకపోతే నాకొక సెమినార్ ఉంది. సెమినార్‌లో నేనింత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఇప్పుడు జాబ్ రిలేటెడ్‌గా నాకీరోజు ఒక ఇంటర్వ్యూ ఉంది. ఈ ఇంటర్వ్యూలో నేనింత బాగా నా ఏదైతే ఉందో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది గానీ, లేకపోతే నా స్కిల్ ఏదైతే ఉందో అది నేను బాగా చూపించాలి. లేదు బిజినెస్ పరంగా చూసుకుందాం. నా బిజినెస్‌లో నేను ఈరోజు ఇంత ప్రాఫిట్ సంపాదించాలి. లేకపోతే బిజినెస్‌ని ఇంత బాగా నేను ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఈ ఈ బిజినెస్‌ని నేను ఏంటంటే ఒక పోటీతో అంటే పక్క వాళ్ళతోని నేను పోటీ పెట్టుకుంటాను. లేకపోతే నా ప్రొడక్ట్‌ని నేను బాగా డెవలప్ చేసుకుంటాను. ఇట్లా మీకేదైతే ఆలోచన ఉందో దాన్ని యాక్షన్ రూపంలో అమలు పరుచుకుంటూ ఈరోజు వెళ్ళగలుగుతారు. అది ఇక్కడ చూపిస్తుంది యూనివర్స్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎవరికైతే ఈ యొక్క ఆలోచనలు ఉన్నాయో, ఈరోజు మీరు చేయాల్సిన వాటిలో ఈ డెసిషన్స్‌తో ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ యాక్షన్ అయితే మీరు తీసుకోండి. చక్కగా యూనివర్స్ మీకంత స్ట్రాంగ్ మైండ్‌సెట్‌ని ఈరోజు మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో, మీరదే దానిలో మీరు స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అట్లానే సక్సెస్‌ని కూడా పొందగలుగుతారు. ఇక రిలేషన్‌షిప్‌లో చూసుకుందాం. రిలేషన్‌షిప్ వైస్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీరిక్కడ అయితే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో నాకట్లా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, మంచి జరిగింది, చెడు జరిగింది, లేకపోతే ఈరోజు మార్నింగ్ నాకది పాస్ట్ అంటే మార్నింగ్ ఇప్పుడు ఉన్న నిమిషం నుంచి ముందు నిమిషం వరకు పాస్ట్‌లోకే వస్తుంది. ఇప్పుడున్న మినిట్ ఏంటి మనకు ప్రెజెంట్. సో, పాస్ట్‌లో నాకు ఈ ముందు గంట, ఈ ముందు నిమిషం వరకు నాకిలా జరిగింది, అలా జరిగిందని ఇక్కడ అవన్నీ గుర్తు చేసుకుంటూ మీరు చాలా అంటే ఒక పెయిన్ ఉంటుంది. ఒక హ్యాపీనెస్ ఉంటుందని నేను ముందే చెప్పాను. సో, అట్లా మీరు ఆలోచించుకుంటూ వెళ్తారనమాట. సో, ఆ ఆలోచనతోనే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు డెసిషన్స్ తీసుకుంటారు. ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. మీ సోల్‌మేట్ విషయంలో లేదు నేనిలా ఉన్నాను. ఒకవేళ మీరు హ్యాపీ మొమెంట్సే అనుకోండి. ఓకే. నాకు హ్యాపీనిస్తున్నారు. ఈ పర్సన్‌తో నాకు హ్యాపీ మొమెంట్స్ ఉంటున్నాయి. నేను దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. నా పర్సన్ ఏదైతే చెప్తున్నారో అదంతా నిజమే. నా పర్సన్ ఇలాగా మంచిగా నాకు ఇలా ప్యాంపర్ చేస్తున్నారు. లేకపోతే ఇట్లా నన్ను
నాతో అన్ని విషయాలలోనూ కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. లేకపోతే అన్ని విషయాలలోనూ కూడా నా వెనకాతలే ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసు. సో, అట్లా కూడా చేస్తారు. ఇంకా ఓకే. కాదు. నెక్స్ట్ చూసుకుందాం. ఒక పర్సన్‌తోని మీకు ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇవన్నీ గుడ్ మెమోరీస్, ఒకవేళ అలా కాకుండా బ్యాడ్ థింగ్స్ ఏమైనా మీకొస్తున్నాయి. బ్యాడ్ థింగ్స్ వస్తున్నాయి. బ్యాడ్ మెమోరీస్‌నే మీరు క్యారీ చేస్తున్నారు. బ్యాడ్ మెమోరీస్‌ని క్యారీ చేస్తున్నప్పుడు మీకెట్లా అనిపిస్తుంది? ఓకే. ఈ పర్సన్ వల్ల నాకు మనశ్శాంతి లేదు. ఈ పర్సన్ వల్ల నాకు ఒక ఆహ్, క్లారిటీ రాట్లేదు. క్లారిఫికేషన్ దొరకట్లేదు మా లైఫ్ గురించి. ఏం చెప్తున్నారో నాకర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అంటారు. నెక్స్ట్ ఇట్లా అంటారు. లేకపోతే నన్నొక ఎలా అంటే ఒక ఇమాజినేషన్ పవర్‌లోనే ఉంచేస్తున్నారు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అసలు ఈ పర్సన్ గురించి నేను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. సో దట్ నేనింకా ఆ థాట్స్‌ని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆపేసి, నేను ఇంకా ముందుకు ఏం స్టెప్ వేయాలి అనే దాని మీద నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాను. నేను స్ట్రాంగ్‌గా ముందుకెళ్తాను. నేను స్ట్రాంగ్‌గా ప్రతి డెసిషన్‌ని కూడా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇట్లా ఆలోచించడం మీ మనసైతే చేస్తుంది. అలా ఆలోచించడం, దాంతో పాటు వెంటనే యాక్షన్ మూవ్‌మెంట్స్‌ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. యూనివర్స్ ఆ విధంగా మీకు మెసేజెస్‌నైతే ఈరోజు ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఈ విధంగా ఉంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా నేను చెప్తున్నాను. కెరియర్ పరంగా చెప్తున్నాను. మీరున్న ఏదైతే మీ మీ ఎడ్యుకేషన్ కానీ, మీ జాబ్ కానీ, ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో దాంట్లో ఒక సక్సెస్‌ఫుల్ దీనిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజు. అయితే చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే ఎవరో ఒకరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలను మీరు పర్టిక్యులర్‌గా చూసుకోవాలి. పర్సన్ ఏంటంటే అబ్జర్వేషన్‌లో ఉంటారు. అది మంచిగా లేకపోతే అది వేరేలాగా దారి తీస్తుందా? మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో అనేది ఒక మీరు ఒక ఐడెంటిఫికేషన్ చేసుకుంటే చాలు. అంటే అలర్ట్‌గా ఉండండి అనేది యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే అది మంచైనా అయ్యుండొచ్చు. అబ్జర్వేషన్ అసలు ఎందుకొస్తుంది వేరే పర్సన్‌కి మన మీద? మన యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు. మనం ఏమైనా ముందుకెళ్ళాలనుకుంటే ఓకే. మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు. అది మీ వెల్ విషర్స్ అయ్యుండొచ్చు. లేకపోతే సమ్ పీపుల్ ఏంటంటే మీరెక్కడైనా ఎదిగిపోతారేమో అని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఈ రెండిటిని కూడా మీరు ఒక దృష్టితో మీరు ఆలోచించుకోండి. ఆ పర్సన్ ఎవరైనా మీకు దగ్గరగా వచ్చినా, ఎవరైనా మీకు క్లోజ్‌గా వచ్చినా, లేకపోతే ఎవరైనా మీకు వెనకాలే ఉండి మీ వెనకాతలే ఏదైనా ఆహ్, ఫాలో అవుతున్నట్లున్న ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరు దాన్ని ఒక ఐడెంటిఫై చేసుకొని మీరు ఒక స్టెప్ అనేది మీరు ఆలోచించుకొని వేయండి అనేది కూడా యూనివర్స్ ఇస్తుంది మీకు మెసేజెస్. సో, నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీకేం కనిపిస్తుంది ఇక్కడ? మీరు మీలో ఏదైతే స్కిల్ ఉంటుందో, ఏదైతే మీలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుందో, దాన్ని డెవలప్ చేసుకుంటారు. అంటే ఆల్రెడీ మీకు ఉంటుంది. మీరు టాలెంటెడ్ పర్సన్సే మీరు. ఇక్కడ అన్నీ తెలుస్తుంది. కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది మీకు మంచి టాలెంటెడ్ పర్సన్స్ యూ ఆర్ అని. సో, అట్లా ఉన్నా కూడా ఇంకా మీకేంటంటే మీకేదో ఒక దాంట్లో డెవలప్‌మెంట్ కావాలి అని మీరు కోరుకుంటారు. అయితే ఒకవేళ మేము ఇలాగా ఏంటి మా బిజినెస్‌లో కానీ, మా కెరియర్‌లో కానీ ఇంకా కొత్తగా ఏదైనా చెయ్యాలి. లేదంటే బిజినెస్‌లో ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఒక కొత్తగా ఇంకా ఈ బిజినెస్‌కు తోడుగా ఇంకా పక్కన ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలి. లేదు అది కూడా కాదు. ఈ బిజినెస్ తోడుగా ఈ బిజినెస్ చేస్తూనే బిజినెస్‌లో ఇంకో కొత్త స్కిల్ ఏదైనా అంటే కొత్తగా అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి. లేకపోతే కొత్తగా ఇంకేదైనా చెయ్యాలి. ఇట్లా మీకేదైతే న్యూగా మీరేదైతే కొత్తగా ఆలోచిస్తారో అంటే కొత్తగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, దాన్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు ఈరోజు. అది ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా అయితే మీరెలా ఉంటారంటే మీ స్కిల్ అంటే ఒక కోర్సెస్ నేర్చుకోవడం కానీ, లేకపోతే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు రైటింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం కానీ, మీరు స్పీచింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే ఎట్లా మమ్మల్ని మేము ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఈ రోజు చేయగలుగుతారండి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ క్వాలిటీ యూనివర్స్ మీకిస్తుందంటే, ఈరోజు మీకు దానికి సరిపడా అన్ని మీ అవసరాలకి సరిపడా అన్ని కూడా మీకు అక్కడ సమకూర్చి మీకు ఇస్తుంది. సో, మనమేంటంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనకవేమి తెలీదు. ఈరోజు మనకు స్కిల్ డెవలప్ చేసుకునే ఇది వస్తుంది. వచ్చినా కూడా మనం ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. చేసుకోకుండా ఆ టైమ్‌ని వేస్ట్ చేయొచ్చు. ఒక అవర్ వస్తుంది. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్టూడెంట్ ఉంటారు. ఆ స్టూడెంట్‌కి ఆ టైమ్‌లో ఒక లీజర్ అవరో, లేకపోతే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే అవరో ఏదో ఒకటి వస్తుంది. ఒక పీరియడ్ వస్తుంది.
ఆ డేలో. ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఇన్ కేస్ తెలీదనుకోండి, ఇందులో నేను పార్టిసిపేట్ చేయను. లేకపోతే ఇందులో నేను హ్మ్. ఇప్పుడు నాకు మూడ్ లేదు. లేకపోతే ఇప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్‌గా లేదు. లేకపోతే పిలుస్తున్నా కూడా చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నాకిదొద్దులే ఇప్పుడు అంత నీడ్ లేదు అని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే రీడింగ్‌లో మనకొచ్చిందో, సో, మీరు ఆ ఛాన్స్‌ని యూజ్ చేసుకోండి. మీరు ఆ ఛాన్స్‌ని మిస్‌యూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే, యూనివర్స్ మీకెప్పుడైతే ఇట్లాంటి డివైన్ మెసేజెస్ పంపిస్తుందో, ఇది మనం చెప్పుకుంటున్నాం. ఈ డే ఏదైతే మీరు చూసే డేకి ఎప్పుడైనా సరే అని నేను చెప్తున్నాను. దీనికి ఇది టైమ్‌లెస్. అంటే ఈరోజు మీరు చూస్తే ఈ రోజుకి అప్లికేబుల్ అవుతుంది. రేపు చూస్తే రేపటికే అప్లికేబుల్ అవుతుంది. సో, మీరు గుర్తుపెట్టుకోవాలండి. దీనికి టైమ్ పీరియడ్, టైమ్ లిమిట్స్ లేవు కాబట్టి మీరెప్పుడు చూస్తే అప్పుడు రెజొనేట్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. సో, ఎలా ఉంటుందంటే చూస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుస్తుంది. ఓకే. ఈరోజు ఇది చేయడం వల్ల ఈ ఈ యొక్క పని ఎలా ఉంటుందంటే ఫ్యూచర్‌లో మీకొక మంచి ప్లాన్‌ని చేసి పెడుతుంది యూనివర్స్. దారి వేస్తుంది. అంటే ఆ దారి వేస్తుంది కాబట్టే మీరు దాన్ని డెవలప్ చేసుకొని ఆ స్కిల్‌నయితే డెవలప్ చేసుకోండి. ఈ టైం మీకొస్తుంది అని చెప్తుంది యూనివర్స్. అట్లాంటి డివైన్ మెసేజెస్ అన్నిటిని కూడా యూనివర్స్ మీకు పంపిస్తుంది. సో, మీరు అర్థం చేసుకోండి. అలానే కెరియర్‌లో, అలానే బిజినెస్‌లో, అలానే జాబ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్‌లో ఇంకా ఏదైనా ఉంటే దాన్ని నేర్చుకోవడం, కొత్తగా ఏదైనా కనిపెట్టడం. ఒకవేళ మీరేదైనా ఇన్వెంట్ చేయాలనుకుంటున్నారు. మీరేదైనా కనిపెట్టాలనుకుంటారు. లేకపోతే మీ బిజినెస్‌లో ఇంకో కొత్తగా ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని స్టార్ట్ చేయాలనుకుంటారు. లేకపోతే కొత్త వేలో ఇంకా అందరూ మార్కెట్‌లో లేని ఏదో ఒక న్యూగా మీ బిజినెస్‌ని ఒక మలుపు తిప్పాలనుకుంటారు. అట్లా ఏదో ఒకటి మీరు చేయడానికి ఈరోజు అనుకూలమైన అట్మాస్ఫియర్ అయితే మీ చుట్టూ ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోగలుగుతారు మీరు మాక్సిమం అని యూనివర్స్ చెప్తుందండి. సో, ఇట్లా ఉంటుంది. ఇక 3 ఆఫ్ వర్డ్ ఎనర్జీ అయితే ఎట్లా జరుగుతుందంటే రిలేషన్‌షిప్ వైస్ ఏదో ఒక పెయిన్ అనేది మీరు ఈరోజు పొందుతున్నారు. ఎందుకంటే మీ సోల్‌మేట్ మిమ్మల్ని అవాయిడ్ చేయడమో, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ మీ లైఫ్‌లో ఏదో ఒకటి జరగడమో, అంటే ఇన్సిడెంట్స్ మంచివే ఉంటాయి. కానీ మీకెట్లా ఉంటుందంటే, సమ్‌టైమ్స్ మీరేదైతే మీ పార్ట్నర్‌కి మీకు మధ్య అండర్‌స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయో, ఆ టైంలో మీకేదైనా ఇష్యూ తెలియడమో, లేకపోతే మీ పార్ట్నర్ మీ దగ్గర ఏదైనా వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ మ్యాటర్ మీ దగ్గర రివీల్ అయిపోవడమో, ఇట్లాంటివి ఏదో ఒక పెయిన్ అనేది మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు నమ్మిన విధంగా అంటే మీరు ఎంతైతే ట్రస్ట్ చేస్తున్నారో, అంత మీరు నమ్మిన దానికి సరిపడా అటునుంచి రావట్లేదు అని ఒక హార్ట్ బ్రేక్ పెయిన్ అనేది మీరు ఫేస్ చేస్తుంటారు. ఎట్లా అంటే అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. అది సమ్ సినారియోస్‌లో ఇదైతే జరుగుతుంది. కానీ ఈ సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయంటే, అందరికీ ఒకేలా ఉండవు. ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఒక 1000 మంది చూస్తూ ఉంటే, వాళ్ళలో ఒక 90 మెంబర్స్‌కి ఒకలాగా ఉంటది. 80 మెంబర్స్‌కి ఒకలాగా ఉంటది. రీజన్స్ వేరు. కానీ ఈ ప్రాబ్లమ్ అనేది ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇలాంటి చేంజెస్ వస్తాయి అనేది అందరికీ కామన్. కానీ వచ్చే రీజన్స్ వేరుగా ఉంటాయి. ఇక్కడ మీరు అది అర్థం చేసుకోండి. రీజన్స్ ఎట్లా ఉంటాయంటే, ఒకరికేమో మీ పార్ట్నర్‌కు మీకు మధ్య అండర్‌స్టాండింగ్ బావున్నా, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మీ పార్ట్నర్‌ని మిమ్మల్ని విడదీయాలని ట్రై చేయడం. అదేమో మీకు పెయిన్‌ఫుల్‌గా అనిపించడం. ఆ విషయం మీకు తెలిసి పెయిన్‌ఫుల్‌గా మీరు ఫీల్ అవ్వడం. ఇట్లాంటివైతే జరుగుతా ఉంటాయి. ఇదంతా కూడా ఏ సిట్యుయేషన్స్‌లోనంటే డే అంటే ఈ డే అంటే 24 అవర్స్. 24 అవర్స్‌లో ఒక కొంత సమయం వరకే ఇది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్డ్ మనకుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ మీకు తెలుస్తాయి. లేకపోతే మీ పార్ట్నర్ పాస్ట్ గురించి మీకు కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు. లేకపోతే కొలీగ్స్ మీ గురించి ఇట్లా అంటున్నారు. లేకపోతే కొంతమందొచ్చి మీకసలు ఆ పర్సనే మీకు సెట్ అవ్వరు. ఇట్లా ఏదో ఒక డెసిషన్‌లో ఏదో ఒక విషయంలో మీరు కొంతవరకు పెయిన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దట్ నెక్స్ట్ చూస్తే కింగ్ ఆఫ్ కప్స్. ఆ పెయిన్ ఎంతవరకంటే మీరు కొంతవరకు పెయిన్ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ మీరు రియలైజ్ అవుతారు. యూనివర్స్ అందుకే ఉంది. యూనివర్స్ ఏం చేస్తుంది? మీకేదైతే బాధ ఉందో ఆ బాధని తగ్గించడమే యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. అంటే మనము ఎంత పెయిన్ ఫీల్ అయినా మన యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా అదే పెయిన్‌లో ఉంచదు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్. చూసుకుంటున్నారా మీరు? నెక్స్ట్ కార్డే వచ్చింది. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్ కనెక్షన్స్ వైస్
మీరు ఎంత పెయిన్, ఆ పెయిన్ హార్ట్ బ్రేక్ అయ్యి లవ్‌లో ఎంత పెయిన్ అని అనిపించినా ఒక 1 అవర్ అనిపించినా నెక్స్ట్ అవర్‌లో రియలైజ్ అవుతారు. మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ రియలైజ్ అవ్వడం. మళ్ళీ మీకు ఎక్స్‌క్యూజెస్ చెప్పడం, లేకపోతే మీరంటే నాకు వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో, అట్లా జరుగుతున్నప్పుడు అంటే ఒక్కొక్కరిది అదే మ్యూచువల్‌గా ఎవరైతే పక్క పక్కనే ఉంటారో వాళ్ళకైతే ఇట్లా జరుగుతుంది. ఎవరైతే రిలేషన్‌షిప్‌లోని కొంతవరకు దూరంగా ఉన్నారో వాళ్ళకి కూడా మీ పార్ట్నర్‌ని మీ గురించి ఏదైనా ఎంక్వైరీస్ చేయడం కానీ, లేకపోతే మీ గురించి తెలుసుకోవడం కానీ, లేకపోతే మీ దగ్గరికి రావాలని ఎవరి ద్వారానైనా తెలియటం కానీ, ఇట్లాంటివైతే మీకు జరుగుతాయి. మీ కప్స్ ఎనర్జీలో చక్కగా మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ కావాలి అనుకుంటున్నారో అది ఫ్యామిలీ పరంగా మీ రిలేషన్స్‌లో ఎవరైతే మీ బ్రదర్స్, సిస్టర్స్ లేకపోతే మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఎవరితోనైతే ఉన్నాయో మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరితో ఉన్నాయో వాళ్ళందరితోనూ కూడా ఎమోషనల్‌గా ఈరోజు మీరు ఈ చిన్న పెయిన్ అయితే ఉంటుంది. ఆ పెయిన్ సెపరేట్ చేసేస్తారు. ఎమోషనల్‌గా మీకేదైతే రెస్పాన్సిబిలిటీస్ కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మీకు, అంటే మీకంటూ ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అదందరికీ తెలిసిన విషయమే కదండీ! ఇప్పుడు ఒక డాటర్ అనుకోండి, ఒక కూతురు అనుకోండి. కూతురికి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? ఒక తల్లిదండ్రులకి మంచి కూతురుగా ఉండాలి. లేకపోతే ఒక అన్నయ్య ఉన్నాడనుకోండి, అన్నయ్యకి మంచి చెల్లిగా ఉండాలి. లేకపోతే ఒక కొడుకున్నాడనుకోండి, కొడుక్కి ఏం రెస్పాన్సిబిలిటీస్ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఒక బాధ్యత గల కొడుకుగా నేను మా పేరెంట్స్‌కి ఉండాలి. లేదు నాకొక బ్రదరో, సిస్టరో ఉన్నారు. ఆ బ్రదర్‌ని, సిస్టర్‌ని నేను బాధ్యతగా చూసుకోవాలి. నా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆ డేకి మీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, వాటిని చక్కగా ఫుల్‌ఫిల్ చేసి మీకు ఒక మంచి అందరి దగ్గర ఒక రెస్పెక్ట్ దొరికేలాగా మీరు అయితే ఒక మంచి పొజిషన్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడ హార్ట్ బ్రేక్ అయినా దాన్ని బయట పెట్టరు. దాన్ని మళ్ళీ మీరు మీలో మీరే ఉంచుకొని పక్కకు పెట్టి బాధ ఉన్నా సరే మీరు ఎక్స్‌ప్రెస్ చేయకుండా చక్కగా పక్కకు పెట్టి మీరు ఒక కింగ్ పొజిషన్‌లో ఎట్లా అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ వంతుగా మీరు వాటిని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా అప్రిషియేట్ చేసేలాగా, అందరూ కూడా శభాష్ అనేలాగా మీరు మీ బాధ్యతల నిర్వహణలో ఉండగలుగుతారు అనేది యూనివర్స్ మీకిస్తున్న డివైన్ మెసేజెస్. ఇక్కడ నేను చెప్తుంది ఏమీ లేదండి. యూనివర్స్ ఏం కార్డ్స్ ఇస్తుందో అవన్నీ చెప్తుంది. చూసారా ఎంత చక్కగా ఈరోజు మీకు ఉండబోతుంది. అంటే ఎక్కడైనా అంటే నెగెటివ్ లేదు. యూనివర్స్ మీకేం చెప్తుంది ప్రతి దాని నెగెటివ్‌లో కూడా మీకు నెగెటివ్ థాట్స్ అనేది ఉండకూడదు. నెగెటివ్స్ ఒకవేళ అన్ని పాజిటివ్ థాట్సే జరగవు కదా! మనకి లైఫ్‌లో అన్నీ పాజిటివే. అన్ని నిమిషాలు మనం హ్యాపీగా ఉంటే ఇంకా మనకి యూనివర్స్‌తో పని లేదు, దేవుడితో పని లేదు అన్నట్టు అయిపోతాం. కానీ మనకి ఏదైనా చిన్న బాధొచ్చినా యూనివర్స్ ఏం చేస్తుందంటే దాని నుంచి రికవరీ అయ్యే వెంటనే ఆ సొల్యూషన్ కూడా ఎలా రికవరీ అవ్వాలి, ఎట్లా మీకు ఉంటుంది అనేది కూడా చక్కగా ఆ వే కూడా వేస్తుంది అనేది ఇక్కడ రీడింగ్‌లో తెలుస్తుంది. సో, రీడింగ్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు రీడింగ్‌లో మీకు సెల్ఫ్ కేర్ గురించి కూడా చూద్దాం. సో, యూనివర్స్ సెల్ఫ్ మేనిఫెస్టేషన్‌లో ఒక మంచి రిప్లైస్‌నైతే ఇవ్వండి వ్యూవర్స్ అందరికీ కూడా. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌నైతే రీడింగ్ ద్వారా మీ అందరికీ అందించబోతుంది. అసలు మీకే తెలియని మీ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఈరోజు మీకు ఇలాంటి మంచి క్వాలిఫికేషన్స్ ఉండబోతున్నాయి. ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉండబోతున్నాయి. సో, చూద్దాం యూనివర్స్ ఏమిస్తుందో. ఐ కేర్ లవ్ అండ్ కైండ్‌నెస్ ఇన్ మై హార్ట్. చూసారా? ఇందాక కూడా నేనదే చెప్పాను. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్తారట. ఇవన్నీ చూద్దాం. క్యారీ లవ్ అండ్ కైండ్‌నెస్ ఇన్ మై హార్ట్. మీరు లవ్‌ని, కైండ్‌నెస్‌ని క్యారీ చేస్తూ ఉంటారంట హార్ట్‌లో. నేనదే చెప్పాను కదా! ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఫుల్‌ఫిల్ చేస్తారు అని. అంటే మీరు అందరి మీద ప్రేమతో ఉంటారు. చక్కగా ప్రేమ అందరికి పంచగలుగుతారు. అట్లాంటి మంచి మనసైతే ఈరోజు మీకు ఉండబోతుంది. యాక్చువల్‌గా మీకు మంచి మనసే ఉంటుంది. అందరికీ మంచి మనసే ఉంటుంది. కానీ దాన్ని ఒక్కొక్కసారి ఎక్స్‌ప్రెస్ చెయ్యమంతే. ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో మనకు కోపం వచ్చేస్తుంటుంది. కానీ అట్లా లేకుండా ప్రశాంతంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేయడానికి మీరు వెళ్తున్నారు అనేది చెప్తుంది. ఐ యామ్ వర్తీ ఆఫ్ సక్సెస్. మీరు ఏదైతే సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నారో అది పొందడానికి మీకు ఫుల్ వర్తీ అంటే ఫుల్‌గా మీరు చక్కగా మీరు ఎలిజిబుల్ పర్సన్ అనేది యూనివర్స్ చెప్తుందండి.
చూసారా, ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్. నెక్స్ట్, ఐఎమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మై వర్క్. మీ యొక్క వర్క్, నేను అదే చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ వచ్చింది. మీ వర్క్ రిలేటెడ్గా మీరు ఏదైనా ఒక స్కిల్ని డెవలప్ చేసుకోగలుగుతారు. మీరు ఈరోజు పీపుల్ని ఎలా అంటే ఇన్స్పైర్ చేస్తారంట మీ వర్క్ ద్వారా. చుట్టూ ఉన్న పీపుల్ అందరినీ, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా, అందరికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండబోతున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ. అంటే మీ యొక్క ఆలోచనలకు కానీ, మీరు ఏదైతే మీ దగ్గర ఉందో స్కిల్, మీ దగ్గర ఏదైతే ఉందో దానికి మీరు గ్రేట్ఫుల్నెస్ అంటే గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. ఐ ఆమ్ బికాన్ ఆఫ్ లైట్ స్ప్రెడింగ్ కైండ్నెస్ అండ్ పాజిటివిటీ వేర్ ఎవర్ ఐ గో. మీరు ఒక లైట్ లాగా ఉండగలుగుతారు ఈరోజు. అంటే లైట్ ఏం చేస్తుందండి, ఒక దీపపు కాంతి ఎలా అయితే చుట్టూ లైటింగ్ ని స్ప్రెడ్ చేస్తుందో, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వెలుతురు అంటే అక్కడ అందరికీ కూడా చక్కగా మార్గదర్శకంగా ఉండగలుగుతారు. అందరి మేలు కోరుకునే విధంగా ఉండగలుగుతారు. అందరితోనూ కూడా సపోర్టివ్ గా, అందరికి ఏది కావాలో అవన్నీ చేసుకుంటూ చక్కగా మీరు హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతారు అనేది మనకి ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో చూసారు కదా, ఈరోజు అయితే ఇది రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.